ఈరోజు హడావిడిగా బీడెన్ ఓడిపోయిన వేళ ట్రంప్ అధ్యక్షుడిగా వస్తున్న సందర్భంలో రెండు దేశాల మధ్య ప్రభావితం చేయగలిగే అంశాలలో అంత హడావిడిగా నువ్వు ఛార్జ్షీట్ వేస్తున్నావు అంటే ఆ టైమింగ్ని ఇక్కడ అనుమానించాల్సిన పరిస్థితి. ఆ టైమింగ్ని అనుమానించినప్పుడు ఆ ఛార్జ్షీట్ వేసిన వ్యక్తి ఎవరు అన్నది కూడా ఈరోజు పూర్వాపరాలన్నీ చర్చలోకి వస్తున్నాయి. ఆయన భార్య సోరోస్కు చెందిన ఓపెన్ ఫౌండేషన్కు సంబంధించి జాతీయ స్థాయిలో ఆమె సలహాదారు ఏదో సభ్యురాలు ఉంది. ఆ వివరాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు. సో అటువంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఈ సందర్భంలో హడావిడిగా ఈ ఛార్జ్షీట్ని వేశాడు అని అంటే కొంత అనుమానాస్పదంగా ఈ మొత్తం వ్యవహారం ఉందేమో అని ఒకటి ఇందులో ప్రధానంగా. దీనికి ఎందుకు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అదానీని టార్గెట్ చేస్తోంది కావాలని? గతంలోనూ దీని మీద చాలా చర్చ జరిగింది. కాబట్టి అదానీని మోడీని నేరుగా ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో మోదీకి గట్టి మద్దతుదారుగా ఉన్న అదానీని కానీ ఇది చేయగలిగితే, ఎందుకంటే మోదీ ఏవైతే స్ట్రాటజిక్ ప్రాజెక్టులని ప్రపంచంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడో, భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడో, ఆ స్ట్రాటజిక్ ప్రాజెక్టులన్నీ కూడా అదానీ చేతుల్లోనే ఉన్నాయి. ఎక్కువ శాతం అదానీ కంపెనీలే నిర్వహిస్తున్నాయి. స్ట్రాటజిక్ ప్లానింగ్ ఏంది? అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు హమాస్ యుద్ధానికి ముందు వీళ్ళు ఏదైతే సపరేట్ కారిడార్ అనౌన్స్ చేశారో ఆ కారిడార్ ఎక్కడి నుంచి వెళ్ళాలి? సౌదీ అరేబియాలో మొదలయ్యి ఇజ్రాయెల్ పోర్టు ఏదైతే ఉందో ఆ పోర్టు వరకు వెళ్ళాలి. ఆ పోర్టు నిర్వహణ ఈరోజు అదానీ చేతిలో ఉంది. ఒకటి. రెండు, శ్రీలంకలో ఏదైతే పోర్టు ఉందో మేజర్ ట్రాన్స్షిప్ రూట్లో ఆ పోర్టు ఈరోజు అదానీ చేతిలో ఉంది. కేరళలో వింజామ్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సిట్ రూట్లో అదే అదానీ చేతిలో ఉంది. అరేబియా సముద్రంలో అదానీ చేతిలో కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది ఏది? మన కాండ్లా పోర్ట్. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ఏదైతే భారతదేశానికి సంబంధించి వ్యూహాత్మకంగా ట్రాన్స్పోర్ట్కు సంబంధించి ట్రాన్స్షిప్మెంట్కు సంబంధించి ప్రణాళికలు ఉన్నాయో వాటన్నిటిలోనూ అదానీ ఉన్నాడు. ఒకటి ఇది ఒక అంశం. మౌలిక సదుపాయాలు భారతదేశాన్ని చైనా రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానికి వ్యతిరేకంగా దాన్ని కౌంటర్ చేస్తూ భారతదేశం ఏదైతే ముందుకు కదులుతోందో వాటిల్లో అదానీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అదానీనే ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అన్నది మనం పక్కన పెడితే, ఇంకొక రెండవ అంశం బంగ్లాదేశ్తో ఎలక్ట్రిసిటీ ఒప్పందం. ఈరోజు అదానీకి దగ్గర దగ్గర ఒక $1 బిలియన్ రావాలి. ఓకే, $1 బిలియన్ వస్తాయా తెలీదు, రావో తెలీదు. పెట్టుబడులు అయితే పెట్టారు, విద్యుత్ వాడారు. సో నరేంద్ర మోడీ చెప్పిన మాట విని రిస్క్ తీసుకొని అవసరమైతే రిస్క్ని బేరు చేయగలిగిన సంస్థలు కూడా ఇక్కడ కావాలి. టాటాలు చెయ్యరు, అంబానీ చేస్తాడా చెయ్యడు, ఇంకోటి చేస్తాడా చెయ్యడు తెలీదు మనకి. అదానీ చేస్తున్నాడు. అదానీ ఎందుకు చేస్తున్నాడు అనేది మనం తర్వాత ముందుకు తీసుకెళ్తే, సో ఇలాంటి రిస్క్ బేస్డ్ ప్రాజెక్ట్స్ని అందరూ చేపట్టలేరు కాబట్టి అదానీ చేయగలుగుతున్నాడు. కాబట్టి అదానీ గ్రోత్ ఉంది. దానికి ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా ఇవన్నీ చేయాలని చూస్తోంది. ఈరోజు అదానీ కాకపోతే భారత ప్రభుత్వమే స్వయంగా చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇరాన్లో చాబార్ పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఆ రైల్వే లైన్ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్కి వేశారో అవన్నీ భారత ప్రభుత్వ రంగ సంస్థలు వేశాయి. ఇప్పుడు భారత ప్రభుత్వ రంగ సంస్థలన్నా రిస్క్ తీసుకొని చేయాలి, అది ప్రజాధనం. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ రిస్క్ తీసుకొని భారతదేశం కోసం ముందుకు వస్తున్నప్పుడు ఆ కంపెనీని ప్రోత్సహిస్తున్నారు. అంటే ఈ కంపెనీకి ఉన్న ప్రాధాన్యత ఎందుకు పదే పదే ఈ సోరోస్ నెట్వర్క్ ఏదైతే అదానీని కాన్సన్ట్రేట్ చేస్తుందో అదేదో అదానీ డబ్బు సంపాదించుకుంటున్నాడని కాదు, అదానీ ఏదో ఈరోజు భారతదేశంలోనే 2వ అత్యధిక ధనవంతుడని కాదు. అదానీ రూపకంగా ఈరోజు భారతదేశం కీ ట్రాన్స్షిప్మెంట్ రూట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధిపత్యాన్ని సాధిస్తోంది. ఇది మొట్టమొదటి ఇబ్బంది. ఎందుకంటే అమెరికాకు కూడా ఇది ఇబ్బంది. ఎందుకంటే భారతదేశం ఈ దిశగా ముందుకు సాగితే ఇప్పటికే రష్యా మాట వినడంలే, ఇప్పటికే చైనా మాట వినడంలే, ఇప్పుడు భారత్ కూడా మాట వినే పరిస్థితి ఉండదు.
సో ఈ సోకాల్డ్ సోషలిస్ట్ డెమోక్రటిక్ లిబరల్ ఏదైతే మనం వరుసగా 7-8 సెక్యులర్ ఇవన్నీ యాడ్ చేసుకొని చెప్పుకునే ఈ సోరోస్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్కి ఇది రుచించడం లేదు, అందుకని అదాని టార్గెట్ అవుతున్నాడు. మొదటి అంశం. రెండవ అంశం, వీళ్ళు ఈ పోర్ట్లు వీటి జోలికి పోలే, ఎందుకంటే వీటిల్లో అమెరికా కూడా కొన్ని చోట్ల ఇన్వాల్వ్ అయి ఉంది, చైనా కౌంటర్గా అయ్యాలి. రెండవ ప్రధాన అంశం ఎనర్జీ. అది గ్రీన్ ఎనర్జీ. ఎనర్జీ. ఏ దేశమైనా ఎనర్జీ ఇండిపెండెన్స్ని సాధిస్తే ఆ దేశం అమెరికా చెప్పినట్లు వినాల్సిన పని లేదు. ఇప్పుడు మొన్నటి వరకు గల్ఫ్ దేశాల మీద ఆధారపడిన భారతదేశం చమురు కోసం ఈరోజు రష్యాని తనకు అనుకూలంగా వాడుకునేసింది. అటువంటిది ఈరోజు ఎనర్జీ రంగంలో ఈరోజు అదానీకి సంబంధించిన కంపెనీలు ఎంత అండి? 11 గిగాబైట్స్, అంతేనా? సుమారు దగ్గర అంటే భారతదేశం మొత్తానికి సౌరశక్తితో కరెంట్ ఇవ్వగలిగినంత సామర్థ్యాన్ని ఈరోజు పెంచే ప్రయత్నం చేస్తున్నప్పుడు భారతదేశం ఏమవుతుంది? దక్షిణాసియాలోనే ఎనర్జీ లీడర్గా తయారవుతుంది. ఈరోజు బంగ్లాదేశ్ కూడా సౌర విద్యుత్. ఇది అంతా కూడా ఏంటంటే అమెరికన్ ఎనర్జీ కంపెనీలకి నచ్చవు. ఎప్పుడైతే భారతదేశం ఎనర్జీ ఇండిపెండెన్స్ అవుతుందో, అమెరికా ఏదైతే గల్ఫ్ దేశాలని అడ్డం పెట్టుకొని ఆడుతోందో, పెట్రోల్ రేట్లను నియంత్రించడం, డాలర్తోనే పెట్రోల్ కొనాలని చెప్పడం, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వస్తాయి. ఇవన్నీ కలగలిపి ట్రంప్ని కూడా ఈ విషయంలోకి లాగుతూ, ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని డీల్ చేయాల్సిన బాధ్యత ట్రంప్ మీద పడుతుంది. నరేంద్ర మోడీని ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ భారతదేశపు ఎదుగుదలని అడ్డుకోవడానికి ఈ సోకాల్డ్ ఓపెన్ ఫౌండేషన్ సొసైటీ, దాని మద్దతుదారులు చేస్తున్న కుట్ర ఇది. ఆ కుట్రలో రాహుల్ గాంధీ భాగస్వామ్యం. కాకపోతే రాహుల్ గాంధీ ఆశించింది ఏంటంటే ఈ కుట్రంతా కూడా మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బయటకు వస్తుంది, సో మహారాష్ట్ర ఎన్నికల్లో నేను ఏదో సాధించుకుంటానని రాహుల్ గాంధీ అప్పటికే అదానీ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎగ్జాంపుల్ చూపిస్తూ అదానీ మీద దాడి మొదలుపెట్టాడు ఆయన. కానీ ఆయన దురదృష్టవశాత్తు అది ఎందుకో అమెరికాలో డిలే అయ్యింది, ఎన్నికలు అయిపోయాయి.